హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. క్విక్ అండ్ ఈజీ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. చోచో చట్నీ ఏ విధంగా చేసుకోవాలో ముందుగా ప్రాసెస్ చూసేద్దాం. ఒక బౌల్లో వాటర్ వేసుకొని నీట్గా చోచోస్ అంతా ఈ విధంగా నీట్గా వాష్ చేసుకోవాలండి. నేనైతే 1/2 kg చోచోస్ తీసుకుంటున్నాను. 3 చోచోస్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చోచో మీద ఉన్న పీల్ మొత్తం రిమూవ్ చేసేసేయాలి. 3 దాంట్లకి ఈ విధంగా పీల్ తీసుకొని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ పచ్చడి అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. 5 నిమిషాల్లో పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. రైస్ లేక కావచ్చు, దోశ, ఇడ్లీ, పూరి, చపాతీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేంట్లోకైనా కానీ టేస్టీగా బ్రహ్మాండంగా ఉంటుంది చోచో పచ్చడి అనేది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్త్ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ చోచోలో. ఈజీ టేస్టీ అండ్ ప్రాసెస్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. చోచోస్ మొత్తం పీల్ తీసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఉద్దిపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. బాగా వేపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇందులోకి జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేపుకోవాలన్నమాట. చాలా అంటే చాలా హెల్త్కి మంచిది ఈ రెసిపీ. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ వేగిన తర్వాత కొబ్బరి తురుముకొని ఇందులోకి వేసుకోవాలండి. ఈ విధంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపిస్తున్న మెజర్మెంట్స్తో మీరు పక్కా చేయండి. పక్కా టేస్ట్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. డోంట్ మిస్ దిస్ రెసిపీ. ఇదే కాదు, మన ఛానల్లో ఆల్రెడీ చాలా అప్లోడ్ అయినాయి కర్రీస్, పచ్చళ్ళు, ఎన్నో డిఫరెంట్ అయిన డిషెస్. తప్పకుండా ట్రై చేయండి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్న తర్వాత వెల్లుల్లి ఒక 10 వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేగిన తర్వాత నేను 3 చోచోలకి 10 ఎండుమిర్చి వేస్తున్నానండి. గుంటూరు మిర్చి కారం అనేది బాగుంటుంది. సో కాబట్టి నేను 10 వేస్తున్నాను. మీకు ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత పెద్ద టొమాటో కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలండి. టొమాటో అనేది బాగా మగ్గాలన్నమాట. బాగా మగ్గించుకున్న తర్వాత మనము ఉసిరికాయ సైజ్ అంతా ఇందులోకి చింతపండు కూడా మనము ఇందులోకి వేసుకోవాలండి. టొమాటో బాగా మగ్గిన తర్వాత ఈ విధంగా టొమాటో బాగా మగ్గాలన్నమాట. ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా ఇందులోకి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా వేపుకోవాలి. చోచోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ చోచోస్ కూడా ఇప్పుడు ఇందులోకి మనము వేసుకునేసి లో ఫ్లేమ్లోనే బాగా ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఈ విధంగా బాగా వేపుకోవాలి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో మై ఛానల్. ఈ విధంగా లో ఫ్లేమ్లోనే బాగా మనం వేపుకోవాలి. రుచికి తగినంత రాళ్ళ ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇందులోకి 2 నిమిషాల పాటు వేపుకుంటే మనకి మొత్తం ఇది మగ్గిపోతుందన్నమాట. ఈ విధంగా బాగా మనము మధ్య మధ్యలో ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. సరే ఎంతో చక్కగా మగ్గిపోయింది. ఈ విధంగా రావాలండి. మనం గ్యాస్ కట్టేసుకొని నిమిషాల పాటు చల్లబడేంత పక్కన పెట్టుకుందాము. చాలా అంటే చాలా కూల్ గా అయిపోయింది. ఇప్పుడు మనం ఇదంతా తీసుకొని జార్లోకి వేసుకుందాము. జార్లోకి వేసిన తర్వాత గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవడమే అండి. టేస్ట్ అండ్ హెల్దీ చోచో పచ్చడి.